వెల్కమ్ టు అరకు సిరీస్. ముందు వీడియో కనుక చూడకపోతే ఒక్కసారి అకౌంట్లోకి వెళ్ళి చూసేసి వచ్చేయండి. సింహాచలం దర్శనం కూడా అయిపోయింది. సింహాచలంలో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్, సో అందుకే మేము వ్యాన్లో పెట్టేసి వెళ్ళాము. దర్శనం చాలా 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 బాగా జరిగింది. థ్యాంక్స్ వైష్ణవి, తనే తీసుకువెళ్ళింది, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఋషికొండ బీచ్కి వచ్చాము. నేను వైజాగ్ ఎప్పుడైనా ఆర్కే బీచ్కి వెళ్తాను, బట్ ఋషికొండకి రావడం ఇదే ఫస్ట్ టైము. నిజంగా చెప్పినట్టే నేను అక్కడ మూరి ముఖ్య ట్రై చేశాను. నిజంగా చాలా బాగా నచ్చింది నాకు అక్కడ. అండ్ ఇదంతా అరకు వెళ్తున్న టైం సీరియస్లీ మాకు చాలా నైట్ అయిపోయింది. మేము అంత నైట్ ఘాట్ రోడ్ వెళ్ళొద్దని అనుకున్నాము, బట్ అప్పుడే వెళ్ళాము. ఇదంతా నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 2:30కి ఎప్పుడో లేపేశారు. ఒక వ్యూ పాయింట్, సన్ రైజ్ వ్యూ పాయింట్కి తీసుకెళ్తామని చెప్పి. మాడగూడ అనుకుంటా, బట్ చాలా అంటే చాలా బాగుంది. ఆ రోజు మాకు 8 డిగ్రీసో 9 డిగ్రీసో ఉంది టెంపరేచరు. దుర్గ ఫస్ట్ టైం అంటే అంత చలి చూడ్డాము. నేను నా జిమ్ జాకెట్ వేసుకున్న, దాని మీద స్వెటర్ వేసుకున్నాను, ఆ ఇయర్ మఫ్లర్స్ పెట్టుకున్నాము, ఎన్ని పెట్టుకున్నా చలి మాత్రం ఆగలేదు మాకు. లిటరలీ వ్యూ పాయింట్ మాత్రం చాలా 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 బాగా నచ్చింది. అక్కడికి వ్యాన్ నాట్ అలౌడ్, ఒక సర్టెన్ పాయింట్ వరకే వెళ్ళింది. ఆ తర్వాత మేము ఆటోస్లో వెళ్ళాము. కొంచెం ట్రక్ ఉంటుంది, బట్ సీరియస్లీ చాలా 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 బాగుంది ఆ వ్యూ పాయింట్. ఇంక ఇప్పుడు సీజన్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ వెళ్తే మాత్రం పక్కా వెళ్ళండి ఆ ప్లేస్కి.